తెలుగు ఇండస్ట్రీలో మించే వాడలేరు అని నేను చెప్తున్నా. ఏమని యాక్టింగ్ చెప్తున్నా? మంచు విశ్వనా, అసలు మంచు విశ్వనా నువ్వు మీ తమ్ముని చూసి నేర్చుకోని నేను చెప్తున్నా. యాక్టింగ్ నేను ఒకటే చెప్తున్నా, మీ తమ్ముని చూసి నేర్చుకోవట. భక్తి గణప సినిమా తీసినావు, నేను చెప్తున్నా భక్తి గణప సినిమా తీసినావు. ఏం తీసినావా? మీ తమ్ముని ఒక యాక్టింగ్ చేసినావా? ఎట్లా చేసినా సినిమా అయితే సూపర్. మానస్ గారి యాక్టింగ్ ఫైట్లు మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. ఒక పవర్ఫుల్ మిరాయి, ఒక చాలా బాగుంది. మిరాయి అనే సినిమా చూడడానికి వచ్చాను నా ప్రీమియర్ షో. మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చాను. ఎందుకనంటే ఆఫ్టర్ హనుమాన్ సినిమా తర్వాత ఏంటంటే ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎలా ఉంటుందా అని చెప్పి చూద్దామని వచ్చాను. కానీ ఇది ఒక పాన్ ఇండియా సినిమా కాదన్న, పాన్ వరల్డ్ సినిమా. జై శ్రీరామ్. నిజంగా చెప్పాలనంటే అన్న, శ్రీరాముడి ఎంట్రీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్ మొత్తం అరుపులు కేకలతోని మారు మోగిపోయి దద్దరెళ్ళిపోయింది భయ్య. ఆడియన్స్ లో ఒక్కొక్క గూస్ బంప్స్ విజువల్స్ ఇట్లా ఒక ఉద్రేకం అనేది ఏర్పడిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ తేజ సజ్జా గారు ప్రతి ఒక్క సినిమా ఒక తోపు స్టోరీ సెలక్షన్ తో వస్తున్నారు. జాంబిరెడ్డి సినిమా కావచ్చు, అండ్ మొన్న వచ్చిన హనుమాన్ సినిమా కావచ్చు, ఈ సినిమా కావచ్చు, ఏ సినిమా అయినా సరే ఒక మంచి విజువల్స్ తోని. కానీ 60 కోట్ల బడ్జెట్ సినిమాలో ఈ రేంజ్ ఆఫ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ హైలైట్స్ అండ్ మళ్ళా స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఏంటంటే 60 కోట్ల సినిమా లాగా లేదు భయ్య. ఇది ఒక 300-400 కోట్ల సినిమాని మించిపోయే లెవెల్లో తీశారు. ఇంతకు ముందు వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా అంటే మామూలుగా బాహుబలి కావచ్చు, కల్కి కావచ్చు, బాహుబలి, కల్కి వాటిలో ఏ రకంగా అయితే పాన్ ఇండియా సినిమా అని అంటున్నామో ఇది కూడా ఒక టాప్ 1 లిస్ట్ లో చేరిపోద్ది భయ్య పక్క. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్. ఇంకోటి మంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మిరాయి సినిమాలో వితౌట్ మంచు మనోజ్ ఈ సినిమా లేదు భయ్య. ఎందుకంటే అతనికి విలన్ రోల్ ఇచ్చారే గానీ, అతనికి ఇచ్చింది విలన్ రోలే గానీ అసలు యాక్టింగ్ లో నటించడం కాదు, జీవించడం అని చెప్పి చెప్పుకోవచ్చు. అసలు ఏందన్న యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్, లుక్స్ ఏంటంటే ఆడియన్స్ థియేటర్ లో మేమే ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో విలన్ మ్యూజిక్ కి ఒక్కొక్క కడుపులో భయం స్టార్ట్ అవుతుంది. ఆ రేంజ్ లో ఉద్రేకత, ఆ రేంజ్ లో ఇంటెన్షన్. మామూలుగా ఏ సినిమాలో అయినా సరే మామూలుగా హీరో విలన్స్ కొట్టుకోవడం చూస్తూ ఉంటాం కామన్ గా, కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఒకే ఒక ఫైట్ సీన్ పెట్టిండు భయ్య లాగ్ చేయకుండా. అరే ఓవరాల్ గా సినిమా మొత్తానికి ఒక్క సీన్ చాలరా బాబు, ఎక్కడికో వెళ్ళిపోతే అనే రేంజ్ లో ఆ రేంజ్ ఆఫ్ ఫైటింగ్ సీన్స్, సాంగ్స్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, మామూలుగా ఎమోషనల్ పరంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఆడియన్స్ ఎవరు 1% కూడా డిసప్పాయింట్ అవడానికి అవకాశం లేదు భయ్య. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడొచ్చు మూవీ. ఇప్పుడే మిరాయి సినిమా చూసినా అన్న, చాలా అంటే చాలా బాగుంది. ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా అన్న ఇది మాత్రం. అసలుకి సినిమా చూస్తుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, తేజ సజ్జా యు ఆర్ మై మజ్జా. నిజంగా అంతలా ఉంది. నాకు తెలిసి తేజ సజ్జా గారు అయితే మన తెలుగు ఇండస్ట్రీని కాపాడడానికి ఒక పెద్ద హీరో రాబోయే ప్రభాస్ అంతా రేంజ్ వస్తా అని చెప్పేసి నేను మనస్ఫూర్తి అనుకుంటున్నా. అబ్బా ఏం యాక్టింగ్ అన్నదైతే. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే మన విలన్ మంచు మనోజ్ అన్న గురించి చెప్పాలంటే, అన్న బాడీ చూస్తేనే నాకు భయం అవుతుంది, అన్న కట్అవుట్ చూస్తుంటేనే నాకు భయం అవుతుంది. ఏంది అసలు విలనిజం అంటే ఇంత ముందు మనం శ్రీకాంత్ గారి దాంట్లో చూసాము, జగపతి బాబు గారి దాంట్లో చూసాము. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక విలన్ ని చూస్తే స్క్రీన్ మీదనే భయం అవుతుంది అని చెప్పుకోనికి అయితే నేను కంపల్సరీ చెప్తున్నా. మంచు మనోజ్ అన్న, ఏ రోజైతే మీ నాన్న నిన్ను ఇంట్లో నుంచి ఎలా కొట్టిండో ఆ రోజు నుంచే నీ పేరు మారింది, నువ్వు మారినావు, మొత్తం ఒక హీరో నుంచి విలన్ కి వచ్చినావు. ఇంకా నీకు తగ్గేదేలే, తిరుగులేదంటున్నా. ఇంకా డైరెక్టర్ గారి నుంచి కార్తిక్ ఘట్టమనేని గారి గురించి చెప్పాలంటే అబ్బాబాబాబా ఏముందన్నా, ఒక రాజమౌళి తీసిన స్క్రీన్ ప్లే డైరెక్షన్ లా ఉందన్నా. నాకైతే అది చూస్తుంటే ఇంకా అరే మనోడేనా, ఒక సూర్య సినిమా తీసినోడా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓవరాల్ గా మీరు పెట్టే 150 రూపాయల టికెట్ ప్రైస్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు. ఇప్పటి నుంచి చెప్తున్నా, ఇతిహాసాల్లో ఎవరన్నా హీరో ఉండాలంటే నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక తేజ సజ్జా గారు తప్పించి మిగతా ఎవ్వరు చేయలేరన్న. అంత బాగా తీసిండు. ఇంత ముందు మనం హనుమాన్ సినిమా చూసినాం. హనుమాన్ సినిమా బాస్ సినిమా, ఇది అంటే రాముడు సినిమా అంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే పాన్ ఇండియా మూవీ హీరో అయితే ఎప్పుడు అయిపోయాడు హనుమాన్ మూవీ నుంచి, ఇంకా నెక్స్ట్ చాలా పెద్ద హీరో అవుతాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా పెద్ద సినిమా అన్న ఇది మాత్రం. ఇంటర్వల్ బ్యాక్ అదిరిపోయింది అంటే టెస్ట్ మామూలు లేదన్న, అసలు మిరాజ్ స్టిక్ అసలు మామూలు లేదన్న సినిమా. అసలు అందరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. మూవీకి అవుట్ ఆఫ్ 10 కు 10 అన్న ఇచ్చేది. 10 కు 10 ఇస్తాను. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మన క్వాలిటీ ఎక్కడ కూడా అసలు 60 crores లో BFI వాళ్ళు ఇంత మంచి కంటెంట్ ఇస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్
ఒక లో మూవీకి లేదంటే ఒక 60 crore బడ్జెట్ లో ఎంత రిచ్ విజువల్ చూపించినప్పుడు ఒక స్టార్ హీరోలు అందరు కోట్లు పెట్టి తీసుకున్నప్పుడు ఇంకెంత రిచ్ విజువల్ చూపించాలో వాళ్ళు చూసుకోవాలి. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఒక హనుమాన్ రేంజ్ లో ఎండింగ్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఒక 300 crores 400 crores ఈజీగా కలెక్షన్స్ తో వచ్చాయి. బట్ ఆ ఒక్కరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అది కాకుండా అన్నెసరీ పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు, అది ఒకటి స్టోరీకి అవసరం లేకుండా పెట్టారు అనిపించింది. ఆ రెండు తీసేస్తే మీకు ఎక్కడ కూడా ఒక 5-10 minutes కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు. అసలు ఫస్ట్ హాఫ్ లో ఇంత త్వరగా ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అని ఒక ఇదైతే వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వల్ బ్లాక్ లో ఒక హై ఇవ్వాలి, ఒక హై ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్వల్ బ్లాక్ పడుతుంది అన్నప్పుడు కూడా ఇంటర్వల్ బ్లాక్ పడదు. ఆ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ లో అలాంటి 2 scenes పడ్డాయి ఇంటర్వల్ బ్లాక్ అయితే. మీరు ఎంత నెగిటివ్ చేసుకున్నా సరే ఇది ఇంకొక హనుమాన్ అవుతుంది 100%. బట్ హనుమాన్ రేంజ్ లో ఎండింగ్ పడుంటే మాత్రం ఇంకొక హనుమాన్ మించి కలెక్షన్స్ వచ్చేవి. బట్ ఎండింగ్ ఒకటి బాగాలేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్. అది కాకుండా ఓవరాల్ గా చాలా బాగుంది. యాక్టింగ్ విషయానికి వస్తే సజ్జా గారు అయినా లేదంటే మనోజ్ గారు అయినా సరే వాళ్ళకి చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సి శ్రేయ గారి గురించి, ఆవిడ కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ కళ్ళతోనే జీవించారు. ఆ లెవెల్ ఆవిడ యాక్టింగ్ చేశారు. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది బీజిఎం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా ఇచ్చారు హరు గారు. ఈ ఇయర్ అవార్డ్స్ అన్నింటికి కూడా మిరాయ్ అనేది ఒక నామినేషన్ అయితే 100% ఉంటుంది. అన్ని కేటగిరీలు ఒక బీజిఎం అయినా, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, విఎఫ్ఎక్స్ అయినా సరే, లేదంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయినా సరే, క్వాలిటీ అయినా సరే, అన్నింట్లో కూడా మిరాయ్ అనేది ఒక నామినేషన్ ఉంటుంది 100%. తెలుగు ఇండస్ట్రీలో మించే వాడలేరు అని నేను చెప్తున్నా. ఏమని యాక్టింగ్ చెప్తున్నా, మంచు విశ్వనా అసలు మంచు విశ్వనా నువ్వు మీ తమ్ముని చూసి నేర్చుకోని నేను చెప్తున్నా. యాక్టింగ్ నేను ఒకటే చెప్తున్నా, మీ తమ్ముని చూసి నేర్చుకోవటం. భక్తి గణప సినిమా తీసినావు, నేను చెప్తున్నా భక్తి గణప సినిమా తీసినావు, ఏం తీసినావా? మీ తమ్ముడు ఒక యాక్టింగ్ చేసినా ఎట్లా చేసినా సినిమా అయితే సూపర్. మానద్ గారి యాక్టింగ్ ఫైట్లు మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. ఒక పవర్ఫుల్ మిరాయ్, ఒక చాలా బాగుంది. మిరాయ్ అనే సినిమా చూడడానికి వచ్చాను. ప్రీమియర్ షో మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చాను. ఎందుకనంటే ఆఫ్టర్ హనుమాన్ సినిమా తర్వాత ఏంటంటే ఇది కూడా ఒక పాన్ ఇండియా సినిమా కాబట్టి ఎలా ఉంటుందా అని చెప్పి చూద్దామని వచ్చాను. కానీ ఇది ఒక పాన్ ఇండియా సినిమా కాదన్న, పాన్ వరల్డ్ సినిమా. జై శ్రీరామ్. నిజంగా చెప్పాలనంటే అన్న, శ్రీరాముడి ఎంట్రీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్ మొత్తం అరుపులు కేకలతోని మారు మోగిపోయి దద్దరెళ్ళిపోయింది భయ్య. ఆడియన్స్ లో ఒక్కొక్క గూస్ బంప్స్ విజువల్స్ ఇట్లా ఒక ఉద్రేకం అనేది ఏర్పడిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ తేజ సజ్జా గారు ప్రతి ఒక్క సినిమా ఒక తోపు స్టోరీ సెలెక్షన్ తో వస్తున్నారు. జాంబిరెడ్డి సినిమా కావచ్చు, అండ్ మొన్న వచ్చిన హనుమాన్ సినిమా కావచ్చు, ఈ సినిమా కావచ్చు, ఏ సినిమా అయినా సరే ఒక మంచి విజువల్స్ తోని. కానీ 60 కోట్ల బడ్జెట్ సినిమాలో ఈ రేంజ్ ఆఫ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ హైలైట్స్ అండ్ మళ్ళా స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఏంటంటే 60 కోట్ల సినిమా లాగా లేదు భయ్య. ఇది ఒక 300-400 కోట్ల సినిమాని మించిపోయే లెవెల్లో తీశారు. ఇంతకు ముందు వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా అంటే మామూలుగా బాహుబలి కావచ్చు, కల్కి కావచ్చు, బాహుబలి కల్కి వాటిలో ఏ రకంగా అయితే పాన్ ఇండియా సినిమా అని అంటున్నామో ఇది కూడా ఒక టాప్ 1 లిస్ట్ లో చేరిపోతుంది భయ్య పక్క. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్. ఇంకోటి మంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మిరాయ్ సినిమాలో వితౌట్ మంచు మనోజ్ ఈ సినిమా లేదు భయ్య. ఎందుకంటే అతనికి విలన్ రోల్ ఇచ్చారే గానీ, అతనికి ఇచ్చింది విలన్ రోలే గానీ అసలు యాక్టింగ్ లో నటించడం కాదు, జీవించాడని చెప్పి చెప్పుకోవచ్చు. అసలు ఏందన్న యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్, లుక్స్ ఏంటంటే ఆడియన్స్ థియేటర్ లో మేమే ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో విలన్ మ్యూజిక్ కి ఒక్కొక్క కడుపులో భయం స్టార్ట్ అవుతుంది. ఆ రేంజ్ లో ఉద్రేకత, ఆ రేంజ్ లో ఇంటెన్షన్. మామూలుగా ఏ సినిమాలో అయినా సరే మామూలుగా హీరో విలన్స్ కొట్టుకోవడం చూస్తూ ఉంటాం కామన్ గా. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఒకే ఒక ఫైట్ సీన్ పెట్టిండు భయ్య, లాగ్ చేయకుండా. అరే ఓవరాల్ గా సినిమా మొత్తానికి ఒక్క సీన్ చాలరా బాబు, ఎక్కడికో వెళ్ళిపోతే అనే రేంజ్ లో ఆ రేంజ్ ఆఫ్ ఫైటింగ్ సీన్స్, సాంగ్స్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, మామూలుగా ఎమోషనల్ పరంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఆడియన్స్ ఎవరు 1% కూడా డిసప్పాయింట్ అవడానికి అవకాశం లేదు భయ్య. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడొచ్చు మూవీ. ఇప్పుడే మిరాయ్ సినిమా చూసినా అన్న, చాలా అంటే చాలా బాగుంది. ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా అన్న ఇది మాత్రం. అసలుకి సినిమా చూస్తుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, తేజ సజ్జా యు ఆర్ మై మజ్జా. నిజంగా అంతలా ఉంది. నాకు తెలిసి తేజ సజ్జా గారు అయితే మన తెలుగు ఇండస్ట్రీని కాపాడడానికి ఒక పెద్ద హీరో రాబోయే ప్రభాస్ అంతా రేంజ్ వస్తా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అబ్బా ఏం యాక్టింగ్ అన్నదైతే. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే మన విలన్ మంచు మనోజ్ అన్న గురించి చెప్పాలంటే, అన్న బాడీ చూస్తేనే నాకు భయం అవుతుంది, అన్న కట్అవుట్ చూస్తుంటే నాకు భయం అవుతుంది. ఏంది అసలు విలనిజం అంటే ఇంత ముందు మనం శ్రీకాంత్ గారి దాంట్లో చూసాము, జగపతి బాబు గారి దాంట్లో చూసాము. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఒక విలన్ ని చూస్తే స్క్రీన్ మీదనే భయం అవుతుంది అని చెప్పుకోనికి అయితే నేను కంపల్సరీ చెప్తున్నా. మంచు మనోజ్ అన్న, ఏ రోజు అయితే మీ నాన్న నిన్ను ఇంట్లో నుంచి ఎలా కొట్టిండో ఆ రోజు నుంచే నీ పేరు మారింది, నువ్వు మారినావు, మొత్తం ఒక హీరో నుంచి విలన్ కి వచ్చినావు.
ఇంకా నీకు తగ్గేదేలే తిరిగేదేలే తిరుగులేదంటున్నా. ఇంకా డైరెక్టర్ గారి గురించి కార్తిక్ ఘట్టమనేని గారి గురించి చెప్పాలంటే అబ్బాబాబాబా ఏముందన్న, ఒక రాజమౌళి తీసిన స్క్రీన్ ప్లే డైరెక్షన్ లా ఉందన్న. నాకైతే అది చూస్తుంటే ఇంకా అరే మనోడేనా ఒక సూర్య సినిమా తీసినోడా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓవరాల్ గా మీరు పెట్టే 150 రూపాయల టికెట్ ప్రైస్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు. ఇప్పటి నుంచి చెప్తున్నా, ఇతిహాసాల్లో ఎవరన్నా హీరో ఉండాలంటే నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక తేజ సజ్జ గారు తప్పించి మిగతా ఎవ్వరు చేయలేరన్న. అంత బాగా తీసిండు. ఇంత ముందు మనం హనుమాన్ సినిమా చూసినాం. హనుమాన్ సినిమా బాస్ సినిమా, ఇది అంటే రాముడు సినిమా అంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే పాన్ ఇండియా మూవీ హీరో అయితే ఎప్పుడు అయిపోయాడు హనుమాన్ మూవీ నుంచి. ఇంకా నెక్స్ట్ చాలా పెద్ద హీరో అవుతాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా పెద్ద సినిమా అన్న ఇది మాత్రం. ఇంటర్వల్ బ్యాక్ అదిరిపోయింది అంటే మామూలు లేదన్న, అసలు మిరాస్టిక్ అసలు మామూలు లేదన్న సినిమా. అసలు అందరు తప్పకుండా థియేటర్ వచ్చి చూడండి. మూవీకి అవుట్ ఆఫ్ 10 కు 10 అన్న ఇచ్చేది. 10 కు 10 ఇస్తాను. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మన క్వాలిటీ ఎక్కడ కూడా అసలు 60 crores లో BFI వాళ్ళు ఇంత మంచి కంటెంట్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఒక లో మూవీకి లేదంటే ఒక 60 crore బడ్జెట్ లో ఎంత రిచ్ విజువల్ చూపించినప్పుడు, ఒక స్టార్ హీరోలు అందరు కోట్లు పెట్టి తీసుకున్నప్పుడు ఇంకెంత రిచ్ విజువల్ చూపించాలో వాళ్ళు చూసుకోవాలి. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, ఒక హనుమాన్ రేంజ్ లో ఎండింగ్ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఒక 300 crores 400 crores ఈజీగా కలెక్షన్స్ వచ్చాయి. బట్ ఆ ఒక్కడికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అది కాకుండా అన్నెసరీ పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు, అది ఒక స్టోరీకి అవసరం లేకుండా పెట్టారు అనిపించింది. ఆ రెండు తీసేస్తే మీకు ఎక్కడ కూడా ఒక 5-10 minutes కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు. అసలు ఫస్ట్ హాఫ్ లో ఇంత త్వరగా ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అని ఒక ఇదైతే వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వల్ బ్లాక్ లో ఒక హై ఇవ్వాలి, ఒక హై ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్వల్ బ్లాక్ పడుతుంది అన్నప్పుడు కూడా ఇంటర్వల్ బ్లాక్ పడదు. ఆ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ లో అలాంటి 2 scenes పడ్డాయి ఇంటర్వల్ బ్లాక్ అయితే. మీరు ఎంత నెగిటివ్ చేసుకున్నా సరే ఇది ఇంకొక హనుమాన్ అవుతుంది 100%. బట్ హనుమాన్ రేంజ్ లో ఎండింగ్ పడుంటే మాత్రం ఇంకొక హనుమాన్ మించి కలెక్షన్స్ వచ్చేవి. బట్ ఎండింగ్ ఒకటి బాగాలేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్. అది కాకుండా ఓవరాల్ గా చాలా బాగుంది. యాక్టింగ్ విషయానికి వస్తే సజ్జా గారు అయినా లేదంటే మనోజ్ గారు అయినా సరే వాళ్ళకి చాలా మెచ్యూర్ పర్ఫార్మ్ చేశారు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సి శ్రేయ గారి గురించి, ఆవిడ కొన్ని సీన్స్ లో సెకండ్ హాఫ్ లో కళ్ళతోనే జీవించారు. ఆ లెవెల్ ఆవిడ యాక్టింగ్ చేశారు. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది బీజిఎం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా ఇచ్చారు హరు గారు. ఈ ఇయర్ అవార్డ్స్ అన్నింటికి కూడా మిరాయ్ అనేది ఒక నామినేషన్ అయితే 100% ఉంటుంది. అన్ని కేటగిరీలు ఒక బీజిఎం అయినా, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, VFX అయినా సరే, లేదంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయినా సరే, క్వాలిటీ అయినా సరే, అన్నింట్లో కూడా మిరాయ్ అనేది ఒక నామినేషన్ ఉంటుంది 100%.